హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 55 చూద్దామండి. ఫస్ట్ పార్ట్ నుంచి 54th పార్ట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి. సో క్లియర్గా చూసుకుని మనం ఆల్రెడీ జీకే చెప్పేసుకున్నాం, జోగ్రఫీ చెప్పేసుకున్నాం, హిస్టరీ చెప్పేసుకున్నాం అండ్ పాలిటీలో 650 బిట్స్ అయిపోయండి. లాస్ట్ 50 బిట్స్ అనమాట మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ చూడడం జరుగుతుంది. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. క్లియర్గా చూసుకోండి. వీటన్నిటికీ కూడా డెమో వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో చూసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 651st question. Which among the following articles speaks about the impeachment of the president of India అంటున్నాడు. మనకి ఇంపీచ్మెంట్ అంటే ఏంటండి? అభిశంసన. దీన్నే మహాభియోగ తీర్మానం అని కూడా అంటాం ఇంపీచ్మెంట్ని. రాష్ట్రపతి తొలగింపు. సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇంపీచ్మెంట్ అంటే రాష్ట్రపతి యొక్క తొలగింపు. కాబట్టి ఇక్కడ ప్రశ్న మనకి ఏమడుగుతున్నాడు అంటే మన భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క తొలగింపు ఇంపీచ్మెంట్ గురించి మాట్లాడుతుంది, తెలియజేస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 61 అండి. ఆర్టికల్ 61 డీల్స్ విత్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. 652nd క్వశ్చన్. హూ అపాయింట్స్ అడ్హాక్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? మనకి అత్యున్నత న్యాయస్థానం ఏదండి? సుప్రీం కోర్ట్. ఎన్నో కేసులు, కొన్ని వేల కేసులు సుప్రీంకోర్టుకు వస్తుంటాయి అన్నమాట. మరి అట్లాంటప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు చూసుకుంటే 10ల సంఖ్యలో ఉన్నారు, కేసులు చూస్తే వేల సంఖ్యలో ఉన్నాయి. ప్లస్ ప్రతి కేసు చాలా ప్రాధాన్యత కలిగిన కేసులు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ల్యాగింగ్ ఆఫ్ కేసులు ఎక్కువగా ఉండడం వలన టెంపరీగా కొంతమందిని జడ్జిని సుప్రీంకోర్టులో నియమించుకోవాల్సిన అవసరం వస్తుంటుంది అనమాట. సో తాత్కాలికంగా జడ్జిల్ని నియమించిన వారిని యాడ్హాక్ జడ్జెస్ అంటాం. తాత్కాలిక న్యాయమూర్తులు అనమాట వీరు. సో సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ అడ్హాక్ జడ్జెస్, తాత్కాలిక న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ప్రెసిడెంటా, వైస్ ప్రెసిడెంటా, లేకపోతే కేంద్ర మండలి సూచనతో రాష్ట్రపతి నియమిస్తాడా, లేకపోతే ఆ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతితో చర్చించిన తర్వాత, రాష్ట్రపతి నుంచి సమ్మతం పొందిన తర్వాత చీఫ్ జస్టిస్ నియమిస్తాడా అని అడుగుతున్నాడు. రాష్ట్రపతి యొక్క అంగీకారం పొందిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమిస్తాడండి అడ్హాక్ జడ్జెస్ని. కాబట్టి డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 653rd క్వశ్చన్. వాట్ ఈస్ ది టెన్యూర్ ఆఫ్ ఇండివిజువల్ రాజ్యసభ మెంబర్స్? వ్యక్తిగత రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు ఉంటాయి. ఒకటి లోక్సభ, రెండోది రాజ్యసభ. లోక్సభ యొక్క కాలం ఎంత అంటే మనము 5 సంవత్సరాలని చెప్తాము. రాజ్యసభ యొక్క కాలం అంటే పెర్మనెంట్ బాడీ, దీనికి పెర్మనెంట్ ఎప్పుడూ ఉంటుంది అంటాం. అంటే రాజ్యసభ యొక్క కాలం అని అడిగితే రాజ్యసభలోని సభ్యుడు యొక్క కాలం ఎంత అంటే ప్రతి సభ్యుడికి 6 సంవత్సరాలు కాలం ఉంటుందన్నమాట. రాజ్యసభగా మాట్లాడినప్పుడు సభ ఎల్లప్పుడూ ఉంటుంది. సభలోని సభ్యుడు చూసుకున్నట్లయితే 6 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి 6 years ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 654th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మనకి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఉంటాయి. ప్రధానంగా మన భారత రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉండేవి. తర్వాత రాజ్యాంగ సవరణల ద్వారా కొత్త షెడ్యూల్స్ని చేర్చుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అయితే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ఈ 12 షెడ్యూల్లో 8వ షెడ్యూల్ ఉంటుంది కదండి, 8వది. ఈ 8వ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందంటే అధికారిక భాషల గురించి మాట్లాడుతుంది. అఫీషియల్ లాంగ్వేజెస్. అయితే మనకి ఈ 8వ షెడ్యూల్లో ప్రస్తుతం 22 భాషలను పొందుపరిచారండి. ప్రస్తుతం అఫీషియల్ భాషలుగా, అధికార భాషలుగా 8వ షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి ప్రస్తుతం. ప్రశ్నలు ఏమడుగుతున్నాడంటే క్రింద ఇచ్చిన
4 ఆప్షన్స్లో ఏ భాష 8వ షెడ్యూల్లో పొందబరచలేదు అని అడుగుతున్నాడు. డోగ్రీ, రాజస్థానీ, సింధీ, మణిపురి. మనకి మణిపురి ఉంది, సింధీ ఉంది, మరియు డోగ్రీ కూడా ఉంది. రాజస్థానీ చూసారా, ఇది మనకి ఎక్కడా 22లో లేదనమాట. కాబట్టి ఆన్సర్ రాజస్థానీ. ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి అభ్యర్థికి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భాషలు ఏంటేంటో ఒకసారి బ్రీఫ్గా అతను చదివితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ అవి చదివితే గుర్తు పట్టవలసి ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవద్దు. కాకపోతే 1, 2 or 2-3 టైమ్స్ వీటిని చూస్తుండండి 62 భాషల్ని. ఎందుకంటే ఎగ్జామ్లో మల్టిపుల్ ఆప్షన్స్ చూసాక మీకు స్ట్రైక్ అయ్యే ఆస్కారం ఉంటుంది అప్పుడు. 655th క్వశ్చన్. Which among the following is the official language of Union Territory of Lakshadweep? మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి కదండి, అందులో లక్షద్వీప్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం కదా, యూటీ అంటాం, యూనియన్ టెరిటరీ. అయితే మరి అటువంటి కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ యొక్క అధికార భాష ఏమిటి అని అడుగుతున్నాడు. తమిళమా, మలయాళమా, గ్రేట్ అండమనీసా, సిన్హాలా భాషన? ఏది వాళ్ళ యొక్క అధికార భాష అని అడుగుతున్నాడు. మనకి లక్షద్వీప్ ఎక్కడుంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అనుకుంటే మనకి కేరళకి సరిహద్దు దగ్గరలో ఇక్కడ ఉంటుంది లక్షద్వీప్ దీవులు. ఈ లక్షద్వీప్ దీవులు కేరళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి కేరళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క భాషలో కూడా కేరళ ప్రభావం ఉంటుంది. వీరి యొక్క అధికార భాష ఏది అంటే మలయాళం అని చెప్పి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 656th క్వశ్చన్. Which among the following constitution is similar to Indian constitution because of a strong center? బలమైన కేంద్రం ఉన్నందున ఈ క్రింద రాజ్యాంగంలో ఏది భారత రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది అనేది ప్రశ్న. అంటే ఇక్కడ అభ్యర్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎగ్జామినర్ ఈ ప్రశ్న ద్వారా అంటే 2 విషయాలు. ఒకటి, అభ్యర్థికి ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్లోనే ఇచ్చేసాడు ఏంటి, మన భారతదేశంలో బలమైన కేంద్రం ఉంటుంది అని ఇచ్చేసాడు క్వశ్చన్లో. అది అభ్యర్థికి తెలియాలి. దాంతోపాటు అభ్యర్థి ఇంకేం తెలియాలి, మరి మన రాజ్యాంగం అట్లా ఉంది కదా బలమైన కేంద్రం. మరి ఈ బలమైన కేంద్రం అనే కాన్సెప్ట్ మనం ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామో మనకు తెలిస్తే ఇది ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే బలమైన కేంద్రం పాయింట్ నోట్ చేసుకున్నామో మరి ఆ రాజ్యాంగం అనేది మన రాజ్యాంగంతో సమానంగా ఉంటుంది కదా ఈ పాయింట్లో, ఈ విషయంలో. మనము ఈ బలమైన కేంద్రం ఉండే దేశంగా పెట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత మనము చాలా రాజ్యాంగాలు చదివిన తర్వాత కెనడా, ముఖ్యంగా కెనడా యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బలమైన కేంద్రం అనే కాన్సెప్ట్ మనకు బాగా నచ్చిందనమాట. మనకి అంటే రాజ్యాంగ నిర్మాతలకి. వారు కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్రం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. కాబట్టి బలమైన కేంద్రం విషయంలో కెనడా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది భారత రాజ్యాంగం. 657th క్వశ్చన్. ఢిల్లీ వాస్ కాల్డ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్? మనకి ఢిల్లీ ఉంటుంది కదండి, ఈ ఢిల్లీకే మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏమంటున్నాం ఆ ఢిల్లీని ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటాం. ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అని. ఎన్సిటీ అంటే అక్కడ అర్థం ఏంటి, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. దీంట్లో భాగంగా మనకి ఢిల్లీ వస్తుంది, కొంత భాగం నోయిడా వస్తుంది, కొంత భాగం గురుగాం వస్తుంది, ఇంకొన్ని అడ్జసెంట్ ఉంటాయన్నమాట యూపీ హర్యానాకి సంబంధించినవి కూడా. కాబట్టి ఆ ప్రాంతం అంతా కలిపి మనము ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటాము. కొన్ని దగ్గరలో ఎన్సిఆర్ అని కూడా మెన్షన్ చేస్తారు. 2 కరెక్టే. ఎన్సిఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఎన్సిటీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఏదన్నా రైట్ అండ్ ఎన్సిఆర్ అని పలకచ్చు, ఎన్సిటీ అని కూడా పలకచ్చు, 2 సరైనవే. అయితే మనకి ఈ ఢిల్లీని ఎన్సిటీ లేదా ఎన్సిఆర్ ఆఫ్ ఢిల్లీ అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మనకి 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పుని మనం చేసామండి, గుర్తుపెట్టుకోండి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 69వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనము ఢిల్లీని ఎన్సిటీ ఆర్ ఎన్సిఆర్ ఆఫ్ ఢిల్లీగా మార్చడం జరిగినది. 658th క్వశ్చన్. విచ్ ఆర్టికల్
empowers the President of India to appoint a special officer for linguistic minorities. భాషాపరమైన మైనారిటీల కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించడానికి భారత రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ఆ అధికారం ఇస్తుంది? మనకి లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే భాషాపరమైన మైనారిటీలు ఉంటారు. వారి యొక్క సంక్షేమము, వారి యొక్క గ్రీవాన్సెస్ని సాల్వ్ చేయడం కోసం ఒక స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక అధికారిని నియమించుకోవచ్చు. ఎవరు? రాష్ట్రపతి నియమించాలనుకుంటే నియమించవచ్చు అని ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం ఆ పవర్ ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి ఆర్టికల్ 350B ఉంటుందండి. ఆర్టికల్ 350B ఏం తెలియజేస్తుందంటే భాషాపరమైన మైనారిటీల కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాలి అంటే రాష్ట్రపతి అపాయింట్ చేయొచ్చు, ప్రెసిడెంట్ నియమించవచ్చు అని ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఆర్టికల్ 350B. 659th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ అంటున్నాడు. మహిళలు సీఎంలుగా కొన్ని రాష్ట్రాలకు వ్యవహరించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ రాష్ట్రాలు మరియు ఆ రాష్ట్రాలను పరిపాలించిన మహిళా ముఖ్యమంత్రి లిస్ట్ ఇచ్చాడు. క్రింద దాంట్లో సరిగా మ్యాచ్ జత చేయనిది ఏంటి గుర్తుపట్టమంటున్నాడు. అంటే 3 సరిగా జత అయినవి, 1 సరిగా జత అవ్వలేదు. ఏంటి అది మనం చెప్పాలి. ఏంటి ఇక్కడ మనకు చూసుకుంటే సుచిత్ర కృపాలని ఒరిస్సా అని ఉంది. నందిని సత్పతి, సుచిత్ర కృపాలని ఉత్తరప్రదేశ్ అని ఉంది. నందిని సత్పతి ఒరిస్సా అని ఉంది. శశికళ కాకోద్కర్ గోవా అని ఉంది. అయితే సుచేత కృపాలని అన్నాడు ఉత్తరప్రదేశ్కి చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. నందిని సత్పతి గారు కూడా ఒరిస్సాకి సీఎంగా చేయడం జరిగింది. శశికళ కాకోద్కర్ కూడా గోవా సీఎంగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్నలో ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఇది కరెక్ట్లీ మ్యాచ్డ్ అని నోట్ చేసుకోండి. అప్పుడే మనకి ఇది సరిగా ఆన్సర్ ఫ్రేమ్ చేయబడిందని అవుతుంది. క్రింద ఇచ్చిన వాటిలో సరిగా జత అయినది ఏంటి అన్నప్పుడు మనకి 3 జత సరైనవైనాయి కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనకి ఇది కొట్టేసండి, కరెక్ట్లీ మ్యాచ్డ్ అట్లా పెట్టుకోండి క్వశ్చన్ని. 660th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆఫ్ లోక్సభ ఈస్ అసిస్టెడ్ బై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే మనము క్యాగ్ అని అంటాము. అయితే మనకి లోక్సభ కింద కొన్ని కమిటీస్ ఉంటాయండి. ఆ కమిటీస్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పేరే ప్యాక్ అంటాం అన్నమాట, అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ కమిటీ ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్స్ని పరిశీలిస్తుంది. ప్రభుత్వం యొక్క అకౌంట్స్ అనగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము, ప్రభుత్వానికి అయిన ఖర్చుని ఇది పరిశీలిస్తుంది. ఈ కమిటీ పరిశీలించి అందులో ఏదన్నా తారుమారు జరిగినా, అందులో లెక్కల్లో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే ఐడెంటిఫై చేసి తెలియజేస్తుంది. అయితే ఇదే పని క్యాగ్ కూడా చేస్తుంది. కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సలహాదారుడుగా క్యాగ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, లోక్సభలో కింద ఏ కమిటీలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సహకరిస్తుంది? క్యాగ్ వాళ్ళకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సహకరిస్తుందండి. అందుచేతనే క్యాగ్ని ఏమంటారంటే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటారు. ఫ్రెండ్ క్యాగ్ అనే అతను ప్యాక్ యొక్క ఫ్రెండ్, ఫిలాసఫర్ మరియు గైడ్. ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ప్యాక్. క్యాగ్ అనే అతను ప్యాక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అంటాం. అంటే క్యాగ్ అనే అతను సహకరిస్తుంటాడు అనమాట అన్ని వేళల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వారికి. (661st క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గాట్ బర్త్ విత్ ది పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1966? 1966 పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో క్రింద ఇచ్చిన ఏ రాష్ట్రం జన్మించింది, ఆవిర్భవించింది అంటున్నాడు. మనకి 1966లో ఒక చట్టం చేశారండి. ఆ చట్టమే పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఆ చట్టం ప్రకారం అప్పట్లో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి పంజాబ్ని వేరు చేశారు.
వేరు చేసి పంజాబ్లో కొంత భాగాన్ని కొత్త రాష్ట్రం హర్యానాగా విభజించారు. దాంతో ఈ హర్యానా అనేది మన భారతదేశంలోనే 17వ రాష్ట్రంగా ఆవిర్భవించింది, 17th స్టేట్గా. దాంతోపాటు ఎప్పుడైతే పంజాబ్ని హర్యానాని మనకి విడదీశారో అక్కడే ఈ చండీగఢ్ అనేది కూడా మనకి ఇద్దరికీ కామన్ ఉమ్మడి రాజధానిగా చేసి దానిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా పెట్టడం జరిగింది, చండీగఢ్ని. కాబట్టి ఇక్కడ ఏ రాష్ట్రం ఆవిర్భవించింది అన్నాడు కాబట్టి మనకి హర్యానా అనేది కరెక్ట్ అవుతుంది. ఎన్నో రాష్ట్రంగా? 17వ రాష్ట్రంగా. 662 క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సిమిలర్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికాస్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ సెంటర్? మనం నిన్న చూసిన క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇదే ఉంది, సో మళ్ళీ ఈ క్వశ్చన్ ఉంది కాబట్టి మనం నిన్నే చూసుకున్నాం. ఏంటి? బలమైన కేంద్రంగా కెనడా రాజ్యాంగం పేర్కొంది. మన భారతదేశంలో కూడా కేంద్రానికి బలమైన కేంద్రం పెట్టడం అనేది కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాము అని చూసాం మనం ఆల్రెడీ. 663rd క్వశ్చన్. ద ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్ డిప్రైవ్డ్ ఆఫ్ మోనోపలీ ఆఫ్ ట్రేడ్ విత్ ఇండియా ఎక్సెప్ట్ టీ ట్రేడ్ బై విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్? ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలోకి వాణిజ్యం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు యూకే నుంచి వస్తారు. అక్కడ యూకే వారి చేత వీళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం ప్రకారం మోనోపలీ రైట్స్ని తెచ్చుకుంటారనమాట. మోనోపోలీ రైట్స్ అంటే గుత్తాధిపత్యం హక్కులు. అంటే కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంతో వాణిజ్యం చేసుకోగలుగుతుంది ఆ దేశాన్ని నుంచి అనే హక్కుని సంపాదించుకునేవారు. అయితే మెల్లగా బ్రిటిష్ వారు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా పవర్ఫుల్ అవుతుందో గ్రహించిన తర్వాత మెల్లగా వాటి యొక్క పవర్స్ని, హక్కులను తగ్గిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే మనకి ఈ గుత్తాధిపత్యాన్ని కూడా ఒక చట్టం ద్వారా టీని మినహాయించి మిగతా అన్ని వస్తువులలో ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంతో ఉన్న వాణిజ్యం పైన గుత్తాధిపత్యాన్ని కోల్పోయేటట్లు ఒక చట్టం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఏ చట్టంలో ఈ అంశం తెలుపబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. 1813లో చార్టర్ యాక్ట్ అనేది చేయబడింది. సో చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813లో టీని మినహాయించి మిగతా అన్ని వస్తువులు ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యాన్ని తీసేశారు. 20 సంవత్సరాల తర్వాత కొత్త చట్టం వస్తుందండి 1833లో. దీంట్లో ఏంటంటే ఆ టీని కూడా గుత్తాధిపత్యం నుంచి తీసేశారు. కాబట్టి కంప్లీట్ మోనోపొలీ ఎండెడ్ అనమాట. ఇందులో అన్నీ తీసేశారు, కేవలం టీకి మాత్రం గుత్తాధిపత్యం మోనోపొలీని ఉంచారు. మెల్లగా ఒకేసారి తీసేస్తే వాళ్ళు గొడవ చేస్తారని చెప్పి 13లో మాత్రం కంప్లీట్గా మోనోపొలీ రైట్స్ని తీసేశారు. కాబట్టి అడిగిన ప్రశ్న ఏంటి అంటే టీని మినహాయించి మిగతా అన్ని వస్తువుల గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం ద్వారా తీశారు అంటే 1813వ చట్టం ద్వారా. 664th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ది కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? మనకి రాజ్యాంగం నిర్మించడం కోసం మనం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకున్నాం. మరి అటువంటి రాజ్యాంగ పరిషత్కు ఒక రాజ్యాంగ సలహాదారుడుగా ఒక అతను వ్యవహరించేవాడు అనమాట. ఎవరది అని చెప్పి ఇక్కడ మనకి అడుగుతున్నాడు ఈ పాయింట్. మనకి బెనగల్ నర్సింగ్ రావ్ అనే అతను సర్ అనే బిరుదు అతనికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. సో అతని పూర్తి పేరు సర్ బెనగల్ రామారావు, బెనగల్ నర్సింగరావు అండి, బిఎన్ రావు, బెనగల్ నర్సింగరావు. ఈయన 87లో జన్మించి 53లో చనిపోవడం జరుగుతుంది. సో షార్ట్గా ఈయననే మనం బిఎన్ రావు అంటామన్నమాట. RAU ఇతని పేరు రావు. ఈయన రాజ్యాంగ పరిషత్కి సలహాదారుడిగా వ్యవహరించడం జరిగింది, బిఎన్ రావు. 665th క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫుల్లీ సెక్యూర్డ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ జమీందార్ అబాలిషన్ లాస్? భారత రాజ్యాంగం యొక్క క్రింద ఏ సవరణలలో జమీందారీ రద్దు చట్టాల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను పూర్తిగా పొందడం జరిగింది? మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్నో ఆశయాలతో వచ్చాము. ఏంటి ఆశయాలు?
ప్రజల మధ్యన ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమానత్వాన్ని పెంపొందించడం, భూ సంస్కరణలు చేపట్టడం అట్లాంటి చాలా ఉన్నతమైన ఆశయాలతో స్వాతంత్రం మనం సంపాదించుకున్నాం. మరి ఎప్పుడైతే స్వాతంత్రం మనకు వచ్చిందో అప్పుడు మన యొక్క స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొన్న రాజకీయ ప్రముఖుల వద్ద మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఇచ్చిన హామీ అయినటువంటి భూ సంస్కరణలు చేపట్టడం. మరి ఎప్పుడైతే భూ సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం చేపట్టిందో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటి అంటే అప్పటి వరకు ఉన్న ఈ జమీందారీ వ్యవస్థని రద్దు చేయాలి. మరి దానికోసం ప్రభుత్వం ఎప్పుడైతే చర్యలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు జమీందారులు న్యాయస్థానాలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. అప్పట్లో రాజ్యాంగంలోని ఆస్తి హక్కు దాంతోపాటు కొన్ని మిగతా హక్కులు కూడా ఉండేవి. మరి వాటిని పట్టుకొని జమీందారులు న్యాయస్థానాలకు వెళ్ళడం వల్ల స్టేలు విధించడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం ఎటువంటి భూ సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అందుచేత ప్రభుత్వం ఏం చేసింది అంటే మొట్టమొదటి మన రాజ్యాంగానికి సవరణ చేసింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో. దీని ప్రకారం ఏంటి అంటే ప్రభుత్వం ఏదన్నా చట్టాలు చేసినట్లయితే అది జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అవి న్యాయస్థానాలకి మనం ఆశ్రయించలేము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది రాజ్యాంగ సవరణ ద్వారా. కాబట్టి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జమీందారీ రద్దు వ్యవస్థకు చేసే చట్టాలన్నీ చెల్లుతాయి, రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పడం జరిగింది. ఏ సవరణ ద్వారా అంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా. 666th question. The territories of Goa, Daman and Diu were incorporated in the Indian Constitution by which Amendment Act? మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అప్పటి వరకు విదేశీ భూభాగాలైనటువంటి గోవా, డామన్, డయ్యూ అనే ప్రాంతాలను మన భారత భూభాగంలోకి కలుపుకోవడం జరిగింది అంటున్నాడు. మనకి 1962లో మన మిలిటరీ వాళ్ళ ఆపరేషన్ విజయ్ చేయడం ద్వారా గోవాని మరియు డామన్ డయ్యూని మనం స్వాధించుకున్నాం పాండిచ్చేరి వాళ్ళ దగ్గర నుంచి. మరి ఎప్పుడైతే మన భూభాగంలోకి ఇవి కలిచాయో అప్పుడు ఒక రాజ్యాంగ సవరణ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఒక విదేశీ భూభాగం మనలో కలుపుకుంటున్నాం కాబట్టి. అది 1962లో 12వ రాజ్యాంగ సవరణ. 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1962 ప్రకారం మనం భారత భూభాగంలోకి గోవా, డామన్, డయ్యూ అనేవి చేర్చుకోవడం జరిగింది. 12వ రాజ్యాంగ సవరణ 1962. 667th question. Among Sindhi, Sanskrit, Kashmiri and Urdu, which are the languages that are in the 8th schedule of the Indian Constitution but not official language of any state in India? ప్రశ్న ఏమంటే సింధీ, సంస్కృతం, కాశ్మీరీ మరియు ఉర్దూ ఈ భాషలలో, ఈ 4 భాషలలో భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్నాయంట ఈ భాషలు. అంటే ఈ భాషల్లో ఏవి 8వ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రం యొక్క అధికార భాషగా ఈ 4గిట్లో ప్రస్తావించబడని భాషలు ఏవి అని అడుగుతున్నాడు. ప్రశ్న ఏంది అంటే ఏవైతే 8వ షెడ్యూల్లో ఉన్నాయి కానీ ఏ రాష్ట్రము కూడా ఆ 8వ షెడ్యూల్లో ఉన్న భాషని ఆ రాష్ట్రం యొక్క అధికార భాషగా ప్రకటించలేదు. ఎటువంటి ఆ భాషలకి ఇక్కడ ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్లో అంటున్నాడు. సో మనం చూసుకున్నట్లయితే 4 భాషలు ఇచ్చాడండి. ఈ 4 భాషల్లో ముఖ్యంగా మనకి ఉర్దూ ఏదైతే ఉందో ఉర్దూ మనకి జేఎండ్కే ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పడం జరిగింది. దాంతో ఈ సింధీ, సంస్కృతం, కాశ్మీరీ ఉన్నాయి చూసారా, ఇవి 8వ షెడ్యూల్లో ఉన్నాయి కానీ 8th షెడ్యూల్లో ఏ రాష్ట్రము వీటిని ఆ రాష్ట్రం యొక్క అధికార భాషగా ప్రకటించుకోలేదు. కాబట్టి ఆన్సర్ సింధీ, సంస్కృత్ అండ్ కాశ్మీర్, బి. 668th question. Introduction of provincial autonomy is related to which one of the following acts? క్రింద ఇచ్చిన వాటి చట్టం ఏ చట్టం ప్రకారం మనకి ప్రావిన్సెస్కి, అంటే అప్పుడులో రాష్ట్రాలు లాంటివి వాటిని ప్రావిన్సెస్ అనేవారండి, వాటికి అటానమీ స్వయం ప్రతిపత్తి, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి పరిచయం ఏ చట్టం ద్వారా చేయబడింది అని అడుగుతున్నాడు ఇక్కడ. 1935లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు భారత ప్రభుత్వం చట్టం 1935 చేశారు. వాటి ప్రకారము ప్రాంతాలకి కింద ఉన్నటువంటి ప్రావిన్సెస్కి
స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ద రిట్ ఆఫ్ మ్యాండమస్ ఈస్ అవైలబుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32లో 5 రిట్లు గురించి చెప్తుంది. ఏంటవి? హేబియస్ కార్పస్, క్వో వారెంటో, మ్యాండమస్, సెర్చ్యూరరీ, ప్రొహిబిషన్ అనే 5 రిట్స్ ఉంటాయి. అందులో మ్యాండమస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంగ్లీష్లో దీని పదం ఏంటి? వి కమాండ్ అని, అంటే మేము ఆజ్ఞ వేస్తున్నాము అట్లాగని చెప్పి. సో ఇక్కడ మ్యాండమస్ గురించి మనకి క్రింద 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో మనం చెప్పాలి అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈ మ్యాండమస్ అనేది ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటున్నాడు. ఒకవేళ ఎవరన్నా యొక్క ప్రాథమిక హక్కులకి ఉల్లంఘించబడినట్లయితే అతని యొక్క ప్రాథమిక హక్కులు అమలు కోసం మీరు మ్యాండమస్ను జారీ చేయొచ్చు. ఆబ్వియస్లీ కదండి, ఆర్టికల్ 32 అదే కదా. ఎప్పుడన్నా మన రాజ్యాంగంలోని పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడినట్లయితే ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుని మనం అప్రోచ్ అవుతాం. అప్పుడు మనకి ఏదైతే ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడినదో ఆ హక్కుని అమలు కోసం న్యాయస్థానంలో రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి మరి ఫస్ట్ది రైటే. నెక్స్ట్ది కంపెల్లింగ్ ఏ కోర్ట్ ఆర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ వెన్ ఇట్ రిఫ్యూజ్ టు ఎక్సర్సైజ్ ఇట్. అంటే ఎప్పుడన్నా ఏదన్నా ఒక న్యాయస్థానం ఏదన్నా కేసు వాటి క్రింద వస్తుంది కానీ అవి నిరాకరిస్తున్నప్పుడు ఈ మ్యాండమస్ రిట్ని జారీ చేయగలుగుతుంది అంటున్నాడు. ఇది రైటేనండి, ఎందుకంటే పేరులోనే మేము ఆజ్ఞానిస్తున్నాము అని ఉంటుంది అనమాట. మేము ఆజ్ఞ చేస్తున్నాము అని. కాబట్టి ఎప్పుడన్నా వాటి పరిధికి వచ్చే కేసుని కింద కోర్టులు తీసుకోవడానికి నిరాకరిస్తే మనము సుప్రీంకోర్టుకి ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు మ్యాండమస్ రిట్ ద్వారా వాటిని కేసు తీసుకునేలా చేస్తాయి. కాబట్టి ఇది రైటే. థర్డ్ది ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి చేయాల్సిన పని అతను చేయట్లేదు, అది మరి తప్పు, అతని పైకి కూడా మ్యాండమస్ చేయొచ్చు. అంటే మ్యాండమస్ ఎక్కువగా ప్రధానంగా వీటి కోసమే చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులపైనే. కాబట్టి అన్నీ రైటే. 1, 2 and 3 ఆల్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ 670th క్వశ్చన్. హౌ లాంగ్ డిడ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ టేక్ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం సుమారుగా ఎంత సమయం వారికి పట్టింది అంటున్నాడు. అంటే మనకి రాజ్యాంగం తయారు చేసుకోవడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకున్నామని మనం చదువుకున్నాం కదండి. వారు ఎన్నో చర్చలు జరిపి ఎన్నో రాజ్యాంగాల్ని, చాలా దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి వారు మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మరి అటువంటిది మొత్తంగా దాదాపుగా ఎన్ని రోజులు జరిగింది అంటున్నాడు. మన రాజ్యాంగం మొత్తంగా చేయడానికి ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే 2 years and 11 months and 18 days పట్టింది. 2, 11, 18 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే ఇంకొక 12 రోజులు 13 రోజులు అయితే మనకి 3 సంవత్సరాలు అయినట్టు. సో దాదాపుగా 3 సంవత్సరాలు పట్టింది మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం కోసం. 671st క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు వాస్ అబాలిష్డ్ అంటున్నాడు. మనకి కొన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒకటే శాసనసభ మాత్రమే ఉంటుంది, శాసనసభ. కొన్ని రాష్ట్రాల్లో మనకి ఉభయ సభలు ఉంటాయి, శాసనసభ ఉంటుంది, ఇంకొకటి శాసన మండలి ఉంటుంది, శాసన మండలి. ఈ శాసన మండలిలోనే ఇంగ్లీష్ నేమ్ అంటారు లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు, LALC. ఈ యొక్క సభ్యుల్ని M of LA, M of LC. సో తమిళనాడులో మనకి ఉభయ సభలు ఉండేవి, శాసనసభ మరియు శాసన మండలి. 1986లో ఈ శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. ప్రశ్న అదే అడుగుతున్నాడు, ఏ సంవత్సరంలో తమిళనాడు యొక్క శాసన మండలిని రద్దు చేయడం జరిగింది అంటే 1986లో అండి, 86లో, 1986లో. 672nd క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్? క్రింద ఇచ్చిన వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ మనకు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం చాలా ఉన్నతమైనది, సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నామండి. అమెరికాలో రాజ్యాంగం చాలా ప్రముఖమైనది, ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నాం.
సుప్రిమసీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే పార్లమెంట్ అనేది చాలా ఉన్నతమైనది, రాజ్యాంగానికి కూడా పార్లమెంట్ తలుచుకుంటే సవరణలు చేయగలుగుతుంది. మరి మనం దీన్ని కూడా కొంత భాగం తీసుకున్నాము. ఇది ఎవరి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. సో ఇది రైటే మ్యాచ్ చేయబడింది, ఇది రైటే మ్యాచ్ చేయబడింది. కాబట్టి ఇచ్చిన వాటిలో ఆప్షన్స్ 1 అనమాట, మిగతా కాదండి. సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా, సుప్రిమసీ ఆఫ్ ద పార్లమెంట్ అంటే బ్రిటన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డామన్ అండ్ డయ్యూ వర్ సపరేటెడ్ ఫ్రమ్ గోవా అంటున్నాడు. మనం లాస్ట్ క్లాస్లోనే ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఏంటి? 1962లో మన భారత భూభాగం లోపలికి గోవా, డామన్, డయ్యూని చేర్చుకున్నాము. ఆ 3 కలిపి ఉండేవి. అయితే 1987లో ఒక చట్టం చేసాం మనం. ఏంటి ఆ చట్టం అంటే గోవా, డామన్ అండ్ డయ్యూ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1987. ఈ చట్టం ద్వారా గోవా నుంచి డామన్ అండ్ డయ్యూని వేరు చేసామన్నమాట. కాబట్టి ఏ సంవత్సరంలో అయింది అంటే 1987లో జరిగినది. 85లో అండి, 87లో ఈ చట్టం చేయబడింది. 87. నెక్స్ట్, which among the following language comes under the 8th schedule of Indian Constitution అంటున్నాడు. మనకి భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్లో 8వ షెడ్యూల్ అధికార భాషల గురించి మాట్లాడుతుంది. అందులో కింద ఇచ్చిన 4లో 3 అధికార భాషల్లో ఉంటాయి, 1 కాదు. ఏంటి అది గుర్తుపట్టండి అంటున్నాడు. క్రింద మనం చూసుకున్నట్లయితే భోజ్పూరి ఏది వస్తుంది అని అడుగుతున్నాడు అండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ 8th షెడ్యూల్ అంటే 8వ షెడ్యూల్ లోపలికి ఏ భాష వస్తుంది అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకి ఫస్ట్ రాజస్థానీ రాదని తెలుసు. ఆల్రెడీ ఇది 2-3 డేస్ బ్యాక్ చూసినట్టున్నాం మనం. రాజస్థానీ అనేది రాదు. నెక్స్ట్ మీజో కూడా రాదు. భోజ్పూరి కూడా 8th షెడ్యూల్ కింద రాదు. సో ఏది వస్తుంది మనకి? డోగ్రీ ఉంటుంది అన్నమాట. డోగ్రీ భాష గుర్తించబడింది కాబట్టి డోగ్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 675th క్వశ్చన్, హిందీ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్? మనకి హిందీ భాష క్రిందిచ్చిన వాటిలో దేని కిందకు వస్తుంది అంటున్నాడు. నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా అంటే భారతదేశం యొక్క జాతీయ భాషనా, లేదా మదర్ టంగ్ ఆఫ్ ఇండియానా అంటే భారతదేశం యొక్క మాతృభాషనా, లేదా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా భారతదేశం యొక్క అధికారిక భాషనా, లేదా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా భారతదేశపు పురాతన భాషన? ఓల్డెస్ట్ మనకు తెలుసు సంస్కృతం అని మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది తీసేసేయండి పాయింట్. నెక్స్ట్ మనకి ఏమన్నాడు? మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశానికి ఒక భాష జాతీయ భాష అని ఏదీ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్. మదర్ టంగ్ ఆఫ్ ఇండియా ఎట్లా అవుద్దండి? చాలామంది హిందీ మాట్లాడిన వాళ్ళు ఉంటారు కాబట్టి భారతదేశానికి ఇది మాతృభాష అనడం కూడా సరికానిది. కాబట్టి సరైనది ఏంటి అంటే ఇది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, అధికారిక భాష అనమాట హిందీ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్? మనకి ప్రాంతీయ మండలాలు ఉంటాయి కదండి, వాటిని జోనల్ కౌన్సిల్స్ అంటాము. ఈ జోనల్ కౌన్సిల్స్లో జోనల్ కౌన్సిల్ ఏవేవైతే రాష్ట్రాలు వస్తాయో ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, చీఫ్ మినిస్టర్లు అనేవారు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతీయ మండలికి కేంద్ర హోంమంత్రి, యూనియన్ హోమ్ మినిస్టర్ అనే అతను అధ్యక్షత వహిస్తాడనమాట. సో జోనల్ కౌన్సిల్కి, ప్రాంతీయ మండలాలకి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కమ్స్ ది అపాయింట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? క్రింద ఇచ్చిన ఏ ఆర్టికల్ ప్రకారం ఒక కేంద్ర భూభాగం యొక్క అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు కదా, అతని యొక్క నియమించడం ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో భారత రాష్ట్రపతి ఒక అడ్మినిస్ట్రేటర్ను నియమించేది ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉంది అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. మనకు ఆర్టికల్ 239 క్లియర్గా చెప్తుంది ఏంటని, కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రపతి నియమించే ఒక
అడ్మినిస్ట్రేటర్ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటర్నే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అంటాము, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్ అంటాము, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో మనం ఇతన్ని చీఫ్ కమిషనర్ అని అంటాము. ఏ విధంగా అతన్ని డిసిగ్నేషన్ చేసినప్పటికీ అతనిని రాష్ట్రపతి నియమిస్తారు. సో ఏ అధికరణ ఇది మాట్లాడుతుంది అంటే ఆర్టికల్ 239. 678th క్వశ్చన్. Which among the following post is not dependent on the pleasure of the president or governor? క్రింద ఇచ్చిన పదవుల్లో ఎవరు భారత రాష్ట్రపతి లేదా భారత రాష్ట్రాల్లోని ఉన్నటువంటి గవర్నర్ల యొక్క ప్లెజర్ మీద ఆధారపడి వాళ్ళ యొక్క పదవి ఉండదు అంటున్నాడు. సుప్రీంకోర్టు యొక్క జడ్జి, హైకోర్టు యొక్క జడ్జి, క్యాగ్, అటార్నీ జనరల్ ఎవరిది అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అటార్నీ జనరల్ అనే అతను ఆధారపడి ఉంటుందండి, కాబట్టి నాట్ అని ఇవ్వకూడదు. ప్రశ్న ఒకసారి మిస్లీడింగ్ ఉందండి, నాట్ తీసేయండి. క్రింద ఇచ్చిన ఏ పదవిలో ఉన్న అతను రాష్ట్రపతి యొక్క, అటార్నీ జనరల్ కూడా గవర్నర్ ఎందుకు అవుతుందండి, ప్రెసిడెంటే అవుతుంది, గవర్నర్ కూడా ఉండదు మనకు ప్రశ్నలో. సో ప్రశ్న ఏంటి మనకి, క్రింద ఇచ్చిన పదవుల్లో ఎవరిది రాష్ట్రపతి యొక్క ఆనందం మేరకు అతను పదవిలో కొనసాగుతాడు. హీ ఎంజాయ్స్ హిస్ పోస్ట్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఎంజాయ్స్ ది ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటాం మనం. సో ఎవరు అంటే అటార్నీ జనరల్. మిగతా వాళ్ళంతా స్వయం ప్రతిపత్తి, అటానమస్, ఇండిపెండెన్స్ ఉన్న పదవులు. అటార్నీ జనరల్ మాత్రం ఈయన రాష్ట్రపతికి ఇష్టం ఉన్నంతకాలం ఈయన పదవిలో ఉంటాడు. ఎప్పుడైతే రాష్ట్రపతి తీసారంటే అప్పుడు తీసేసే వేయచ్చు. 679th క్వశ్చన్. హూ కాల్డ్ ద ప్రియాంబుల్ యాజ్ పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగంలోని పీఠికను లేదా దీన్ని ప్రవేశిక అని కూడా అంటాం, ప్రియాంబుల్. సో అటువంటి పీఠిక లేదా ప్రవేశికను రాజకీయ జాతకం అని క్రింద ఇచ్చిన వాటిలో ఎవరు పేర్కొన్నారు అని అడుగుతున్నాడు. మనకి కేఎం మున్షి అనే అతను మన రాజ్యాంగ పరిషత్తులో ఒక సభ్యుడండి. ఇతను మన రాజ్యాంగంలోని ఉన్నటువంటి ప్రవేశిక పీఠిక ప్రియాంబుల్ను రాజకీయ జాతకం అని అభివర్ణించారన్నమాట. ఈయన ఒక లాయర్ బేసికలీ. ఎవరు? కేఎం మున్షి అన్న అతను ఒక న్యాయవాది. 680th క్వశ్చన్. Which of the following articles under Part 4, Articles 36 to 51 contain the directive principles of state policy that include scope of Gandhian principles? మనకి 4వ భాగంలోని ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాల గురించి ఉంటుందండి. అందులో కొన్ని ఆదేశిక సూత్రాలు గాంధేయవాదకు సంబంధించి ఉంటాయి, కొన్ని సామ్యవాదం సోషలిజంకి సంబంధించి ఉంటే రకరకాలుగా ఉంటాయి. అందులో క్రింద మనకి గాంధీ సూత్రాలతో కలిగి ఉన్న ఆదేశిక సూత్రాలు కింద వాటిలో ఏవేవి అంటున్నాడు. మొట్టమొదటిది మనం 40 చెప్పుకోవాలి. గాంధీ సూత్రాల్లో 40 ఏం తెలుపుతుంది మనకి అంటే గ్రామ పంచాయతీలు ఏర్పడడం. గాంధీ గారు స్పష్టంగా చెప్పారు భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని. ఎప్పుడైతే గ్రామాలు బాగుపడతాయి అప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్పడం జరిగింది. అందుకనే 41 అధికరణ గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం చెప్తుంది కాబట్టి 40ని గాంధీ సూత్రంగా చెప్తారు. దాంతోపాటు కుటీర పరిశ్రమలకు కూడా గాంధీజీ గారు ఎక్కువగా ఫోకస్ చేసేవారు, ఎక్కువగా ప్రస్తావించారు. 43 కుటీర పరిశ్రమల గురించి తెలుపుతుంది. కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు. 40th పంచాయత్స్. ముఖ్యంగా ఈ ఆర్టికల్స్ని గాంధీ చెప్పేవారు అనమాట. గాంధీ గారు మనకి బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ మరియు వీకర్ సెక్షన్స్ ఉన్న వారికి తోడ్బాటు అందించాలి అని చెప్పడం జరుగుతుంది 46. మరి ఇది కూడా గాంధీ యొక్క ప్రిన్సిపల్ కిందే వస్తుంది. నెక్స్ట్ మత్తు పానీయాలు వాటిని నిషేధం చేయాలి అని కూడా గాంధీ చెప్పడం జరిగింది 47. అది కూడా మరి గాంధీ ప్రిన్సిపల్లే. 48 ఆవు వదను, గోవదను ధరించాలి, కౌ స్లాటర్ని బ్యాన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో అది కూడా గాంధీ ప్రిన్సిపల్లే. అయితే మనకి ఇవన్నీ గాంధీయన్ సూత్రాల కింద వస్తాయి. 40, 43, 46, 47, 48 ఇచ్చిన ఆప్షన్స్లో ఏందో చూసుకోండి. మనకి 40, 47, 48 బి ఆప్షన్ ఉంది కదండి ఇచ్చిన ఆప్షన్స్లో.
ఈ 3 గాంధీయన్ ప్రిన్సిపల్ కింద వస్తాయి. మొత్తమే చూసుకుంటే 5 ఉంటాయి గాంధీయన్ ప్రిన్సిపల్స్. అందులో ఏవి కరెక్ట్ అని అడిగాడు. ఈ 3 చూసుకుంటే మనకు గాంధీ ప్రిన్సిపల్స్లోనే ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 681st క్వశ్చన్. హౌ మెనీ మ్యాటర్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ షెడ్యూల్ 12 యాడెడ్ బై 74th అమెండ్మెంట్ విచ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మున్సిపాలిటీస్? మనకి నగరపాలిక ప్రాంతాలకి మున్సిపాలిటీస్ని పెట్టడం జరిగింది. దానికి రాజ్యాంగబద్ధ హోదా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇవ్వబడింది. అందులో భాగంగానే 12వ షెడ్యూల్ని పెట్టడం జరిగింది. 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీస్ యొక్క విధులను తెలపడం జరిగింది. అయితే ఎన్ని విధులను 12వ షెడ్యూల్లో పొందుపరిచారు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. మొత్తంగా 18 విధులను మున్సిపాలిటీలు చేయవలసినవిగా 12వ షెడ్యూల్లో తెలపడం జరిగింది. 18 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. 682nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగం ప్రారంభ సమయంలో పౌరసత్వం గురించి చెప్పే అధికరణ ఏది అని అడుగుతున్నాడు. భారతదేశానికి స్వతంత్రం 47లో వచ్చాక మనకు ఆ సమయానికి ఎవరెవరు పౌరులు అవుతారు మన భారతదేశంకి అని తెలిపే అధికరణ ఆర్టికల్ 5 అన్నమాట. ద ఫంక్షన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీ ఇన్ ఇండియా ఆర్ లిమిటెడ్ టు అడ్వైజరీ నేచర్ ఓన్లీ? క్రింద ఇచ్చిన ఏ సభ యొక్క ఫంక్షన్స్ విధులు కేవలం సలహాదారంగానే ఉంటాయి, అడ్వైజరీగానే ఉంటాయి అని అడుగుతున్నాడు. మనకి కేంద్ర అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ ఇంపార్టెంట్ అండి. శాసన మండలీలు ఉంటాయి కదా, వీరు కేవలం మనకి అడ్వైజులు ఇవ్వడానికే వాళ్ళ యొక్క నేచర్ ఫంక్షన్ అనేది ఉంటుంది ముఖ్యంగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ మేక్స్ ద సుప్రీం కోర్ట్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్? సుప్రీం కోర్ట్ ఎటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చినా అవి రికార్డ్ చేస్తారు. ఎప్పుడన్నా ఏదన్నా భారతదేశంలో ఉన్నటువంటి దిగువ కోర్ట్స్ వేటిపైన డెసిషన్స్, జడ్జిమెంట్స్ ఇవ్వాలి, తీర్పులు ఇవ్వాలి అన్నప్పుడు సుప్రీంకోర్టు ఆ అంశాలపైన ఏమైనా తీర్పులు ఇచ్చిందా ముందు చూసుకుంటారనమాట. దీన్నే మనము సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా వ్యవహరిస్తుంది అంటాం. ఏ అధికరణ తెలుపుతుంది ఇది అంటే 129వ అధికరణ తెలుపుతుంది మనకు సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్గా వ్యవహరిస్తుంది అని. 685th క్వశ్చన్. బై విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323B ఇన్ ఏ న్యూ పార్ట్ 14A వాస్ ఇన్సర్టెడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగానికి మనము 42వ సవరణ చేసాం 1976లో. ఈ సవరణ ప్రకారం మనం భారత రాజ్యాంగానికి కొత్తగా ఒక భాగం ఏర్పాటు చేసాం, కలిపాం, పార్ట్ 14A అని. దీని ప్రకారమే 2 ఆర్టికల్స్ కూడా పెట్టాం, 323A, 323B అని. 323B ఈ 2 దేని గురించి మాట్లాడుతుందంటే ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడుతుంది. ఏ రాజ్యాంగ సవరణ అడుగుతున్నాడు ప్రశ్న? 42వ రాజ్యాంగ సవరణ ఆన్సర్ మనం చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాలిఫికేషన్స్ టు బి అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఒక వ్యక్తిని నియమించాలి అంటే తనకు ఉండవలసిన అర్హతలు ఏమిటి, సరైనవి ఏంటి చెప్పమంటున్నాడు ఇక్కడ. అన్నిటికీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, అతను భారత పౌరుడై ఉండాలి, కాబట్టి ఇది రైటే. షుడ్ నాట్ బి రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ విచ్ హీ ఆర్ షీ వర్క్స్ యాజ్ గవర్నర్? ఏ రాష్ట్రానికైతే అతను గవర్నర్గా నియమించబడుతున్నారో ఆ రాష్ట్రంలోని సభ్యుడు, ఆ రాష్ట్రం చెందిన అతను ఉండకూడదు, ఆ రాష్ట్రానికి నివాసి అయి ఉండకూడదు అంటున్నాడు. ఇది మనం కేవలం సాంప్రదాయంగా మాత్రమే పాటిస్తున్నామండి. జనరల్గా ఎవరో ఒక వ్యక్తిని ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించినప్పుడు ఆ రాష్ట్రానికి చెందినవాడు అయ్యకపోతే బాగుంటుంది అని సాంప్రదాయంగా మనం అది చేస్తున్నామే తప్ప అటువంటి చట్టం కానీ ఎక్కడ రూల్ కానీ లేదు. అందుకని చెప్పి 2 ఇది అనేది మనకు రాంగ్ అవుతుంది అనమాట. 35 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలనేది రైటే, కాబట్టి 1 and 3 అనేది కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రొహిబిట్స్ కండక్టింగ్ ఆఫ్ అడ్మిషన్ టెస్ట్స్ ఇన్ స్కూల్స్? మనకి ఆర్టీఈ చట్టం ఉంటుంది కదండి. ఆర్టీఈ చట్టంలో ఏ సెక్షన్ ఈ స్కూల్ పిల్లల యొక్క ప్రవేశ పరీక్షను, అడ్మిషన్ టెస్ట్ను నిషేధిస్తుంది అంటున్నాడు. మనకు ఆర్టీఈ చట్టం చేశారు కదండి. ఈ ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 13 స్కూళ్ళల్లో అడ్మిషన్ కోసం ప్రవేశపెట్టే ప్రవేశ పరీక్షలు నిషేధం అని తెలుపుతుంది, సెక్షన్ 13. 688th క్వశ్చన్. హూ కాల్డ్ ద ప్రియాంబుల్ యాజ్ పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మన భారత రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠిక
రాజకీయ జాతకం అని అనేది కేఎం మున్షి అండి, ఈయన ఒక న్యాయవాది. 689th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ గివెన్ ద పవర్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులపైన సహేతుకమైన ఆంక్షలు విధించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అని అడుగుతున్నాడు. మనకి పార్లమెంటుకు ఉందన్నమాట. ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అంటే పార్లమెంటు చట్టాలు చేసి రెస్ట్రిక్షన్స్ని విధించవచ్చు, ఆంక్షలు విధించవచ్చు. ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ పరిషత్ని ఉండాలి అని డిమాండ్ చేశారు అంటున్నాడు. అంటే మన భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి, ఆ రాజ్యాంగ పరిషత్ భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాన్ని తయారు చేసుకోవాలి అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 35లో మొదటిసారిగా డిమాండ్ చేశారు. 691st క్వశ్చన్, మన భారత దేశంలో రాజ్యాంగ పరిషత్ ఉండాలి అని మొట్టమొదటిసారిగా 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అందులో కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఏ వ్యక్తి ఈ యొక్క ఐడియాని ప్రస్తావించడం జరిగింది అని అడిగితే ఎంఎన్ రాయ్ అన్నమాట, మహేంద్రనాథ్ రాయ్. 1934 ఆ టైంలోనే ఈయన మన భారతదేశానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉండాలి అని తెలపడం జరిగింది. ఏ రోజు రాజ్యాంగ పరిషత్ మొట్టమొదటిసారి సమావేశం జరుపుకుంది అంటున్నాడు. మనకి 9 డిసెంబర్ 1946లో రాజ్యాంగ పరిషత్ తన యొక్క మొదటి సమావేశాన్ని జరుపుకుంది. రాజ్యాంగంలోని ఏ యొక్క భాగం పంచాయత్ గురించి వ్యవహరిస్తుంది అంటున్నాడు. పంచాయత్స్ అంటే గ్రామం, మండలం, జిల్లా, ఇవన్నీ పంచాయతీల కింద వస్తుంది. పంచాయతీల గురించి ప్రస్తావించే అధికరణ పార్ట్ 9 డీల్స్ విత్ పంచాయత్స్. ఇది మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం చేర్చామన్నమాట రాజ్యాంగంలోకి. పార్ట్ 9లో మనకు ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు ఉంటాయి అధికరణలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ provides protection to the accused regarding conviction from double bar and self-incrimination? డబల్ బార్ అంటే ఒకే నేరంకు 2 సార్లు శిక్షను విధించడం. సో అది తప్పు. దానికి అండగా ఒక అధికరణ ఉంటుంది ఆర్టికల్లో. అదే ఏంటి అని అడుగుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి వ్యతిరేకంగా మనమే సాక్ష్యం చెప్పడం కూడా అది నేరం. దాన్ని మనకి ఎవరు బలవంతం చేయకుండా మనకి రాజ్యాంగమే ప్రాథమిక హక్కు ఇచ్చింది. సో దీని గురించి తెలిపే 2 అంశాల గురించి తెలిపే అధికరణ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈ రెండిటి గురించి మనకి తెలిపే అధికరణ ఆర్టికల్ 20 వస్తుందండి. పాయింట్ ఇది మీకు అర్థమైంది కండి. ఏ ఆర్టికల్ ద్వారా మనకి 2 సార్లు ఒకటే నేరంకి 2 సార్లు శిక్షించడం మరియు మనకి వ్యతిరేకంగా మనమే సాక్ష్యం చెప్పుకోవడం తప్పుగా చెప్పబడింది అంటే ఆర్టికల్ 20. Which writ is issued by the court to enquire into the legality of claim of a person to a public office? అంటే ఇది మనం ఆల్రెడీ చూసామన్నమాట. ఒక వ్యక్తి ఒక హోదాలో, ప్రభుత్వ హోదాలో ఉన్నాడు అంటే అతను ఏ అధికారంతో ఆ హోదాలో ఉన్నాడు అతను నిరూపించుకోవాలి అని చెప్పి కోర్టు ఎప్పుడన్నా రిట్ జారీ చేస్తే ఆ రిట్ని ఏమంటాము అని అడుగుతున్నాడు. దాన్నే మనం ఏ వారెంట్తో, ఏ అథారిటీతో నువ్వు ఆ పదవిని చేపట్టమని అడుగుద్ది కోర్టు. క్వో వారెంటో దానికి ఆన్సర్. ఏ వారెంట్తో, ఏ అథారిటీతో నువ్వు ఆ పదవిలో కూర్చున్నావు. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కుల గురించి తెలిపే అధికరణలు మన భారత రాజ్యాంగంలోని ఏవి? మన భారత రాజ్యాంగంలోని 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలుపుతాయి. సమానత్వ హక్కుల గురించి ప్రస్తావిస్తాయి. విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ రైట్ టు ఓట్ టు ఉమెన్? మహిళలకు ఓటు వేసే హక్కుని మొట్టమొదటిసారిగా క్రింద ఇచ్చిన వాటిలో ఏ చట్టంలో తెలుపబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొట్టమొదటిసారిగా మహిళలకు కూడా హక్కు ఇవ్వాలి అనే ఉద్దేశం 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం చట్టం 1919లో తెలపడం జరిగింది. 698th క్వశ్చన్, హూ హెల్డ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ కామన్వెల్త్ రిలేషన్స్ ఇన్ ద ఫస్ట్ క్యాబినెట్ ఆఫ్ ఫ్రీ ఇండియా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ మొట్టమొదటిసారి ఏర్పడిన గవర్నమెంట్లో మొట్టమొదటిగా ఉన్న క్యాబినెట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రి ఎవరు చేయడం జరిగింది?
ఎవరు నిర్వహించడం జరిగింది విదేశాంగ మంత్రిగా అని అడుగుతున్నాడు. మనకి పిఎం దగ్గరే ఈ పోర్ట్ఫోలియోని మంత్రిత్వ శాఖను ఉంచుకోవడం జరిగింది. సో పిఎంఏ ప్రైమ్ మినిస్టరే ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క మంత్రిత్వ శాఖ కూడా చూసుకునేవారు. సో పిఎంగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేవారు. అతనే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఆయన కిందే ఉంచుకోవడం జరిగింది. 699th క్వశ్చన్, క్రింద ఇచ్చిన వాటిలో సైమన్ కమిషన్ చెప్పినటువంటి రికమెండేషన్ ఏది కాదు అని అడుగుతున్నాడు. నవంబర్ 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులు అనమాట. చైర్మన్ వచ్చేసరికి సర్ జాన్ సైమన్, అందుకనే మనం దీన్ని సైమన్ కమిషన్ అని అంటాము. ఈ సైమన్ కమిషన్ ఎందుకు విధించడం జరిగిందంటే 1919లో బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో అమలు చేసినటువంటి భారత ప్రభుత్వం చట్టం 1919 ఏ విధంగా ఇక్కడ అమలవుతుంది, ఏదైనా సూచనలు చేయాలా అని కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం సూచించింది అంటే డయార్కీని తీసేయమంది. డయార్కీ అంటే ద్వంద్వ పాలన తీసేయమంది. దాంతోపాటు ప్రొవిన్సెస్లో ప్రాంతీయ అటానమీ ఇవ్వడం జరిగింది కండి, వాటిని ఇంకొంచెం విస్తరణ చేయమంది. ఇది రైటే. ప్లస్ మనకి కేంద్రం రాష్ట్రాలు అట్లా చేయమంది అనమాట. అంటే దాంట్లో భాగంగా ఫెడరల్ వ్యవస్థను తీసుకొని రమ్మంది, అంటే కేంద్రం రాష్ట్రాలుగా పెట్టమంది. సో ఇది తెలిపింది సైమన్ కమిషన్. కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే మతపరమైన నియోజకవర్గాల విభజన అనేది ఉండేది అప్పుడులో. దీన్ని రద్దు చేయండి అని చెప్పిందా అని అడుగుతున్నాడు. చెప్పలేదండి, ఇది ఇంకా పెంపొందించమని చెప్పింది సైమన్ కమిషన్. కాబట్టి మనకి ఏది చెప్పలేదు సైమన్ కమిషన్ అంటే, ఇది చెప్పలేదు, ఇవి 3 చెప్పింది. 700th క్వశ్చన్, హౌ మెనీ సెషన్స్ డిడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టేక్ టు డ్రాఫ్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మన భారత రాజ్యాంగంని తయారు చేయడం కోసం భారత రాజ్యాంగ పరిషత్ ఎన్ని సమావేశాలను చేసుకుంది, ఎన్ని సమావేశాలను తీసుకుంది మొత్తం రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం అని అడుగుతున్నాడు. మొత్తం 11 సమావేశాలు తీసుకుందండి రాజ్యాంగ పరిషత్. 11 సమావేశాలు తీసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం తయారు చేయడానికి. కాబట్టి 11 సెషన్స్. మన రాజ్యాంగం తయారు చేయడంలో భాగంగా 60 దేశాల రాజ్యాంగాల్ని కూడా రాజ్యాంగ పరిషత్ అధ్యయనం చేయడం జరిగింది. సో ఈ ఫ్యాక్ట్స్ అనమాట. 11 సెషన్లు, 60 విదేశీ రాజ్యాంగాలను పరిశీలించింది. మొత్తం చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకుంది. సో మొత్తం ఎన్ని సెషన్స్ అంటే 11 సెషన్స్. దీంతో 700 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.